ఆపాదిస్తున్నాం అనమాట. మనకున్నట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారని ఇంకా మరి ఇంకా డౌట్ లేకుండా అనుకుంటాం. ఎందుకంటే నాకు వచ్చింది ఐడియా అది రైట్ అని. అదొక పెద్ద దోషం మనకి, అది గ్రహించాలి మనం. అర్థమైందా? వినపడుతోందా? మరి ఇంకొక దగ్గర అంటారు కదా అది మేడం, ఇప్పుడు మనకు చూడండి, మీరు మన ఎలా అయితే ఇప్పుడు ఎవరైనా పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి, మీరు బాధపడిపోతున్నారు. ఇంకోళ్ళు అలాగే బాధపడతారని మీరు ఫీల్ అవుతారు. ఆ అట్రిబ్యూషన్ అది. అర్థమైందా? ఇది మనుషుల మనసులకి ఒక దోషం. మనకున్నట్టే ఇంకోళ్ళకి ఉంటుందా? అలాగే నేను చెప్పాను కదా, పిసినారి నా దగ్గరికి వచ్చాక పిసినారితనం నాకు ఆపాదిస్తారు. వాళ్ళకు ఉన్నవన్నీ ఆపాదిస్తారు. అహంకారాన్ని అది వాళ్ళు ఆపాదిస్తున్నారని కూడా అనుకోరు, అది నిజం అనుకుంటారు. మీకు ఈ పాయింట్ అర్థం అవట్లేదు, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా. లేదు మేడం, అర్థమైంది మేడం. అంటే అది మళ్ళీ ఇప్పుడు పక్కడతారు జనరల్ గా దగ్గరికి వెళ్ళిపోతారు, దానివల్ల మేడం, ఇదండి సత్యం అవన్నీ కాదు. మనం ఫీల్ అవ్వాల్సి ఇక్కడ మెయిన్ ఫోకసింగ్ ఏంటంటే మనం చేస్తున్నాం ఆ దోషాలు, అదే అందులోంచి. అదే అర్థమైంది మేడం. మనం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది మేడం. అది అది అంటే నేను ఇంకొక విషయం చెప్తున్నారు కదా మేడం, అంటే ఇప్పుడు మన ఆత్మకి ఏది ఉందో మనం అది అది ఎదుటి వాళ్ళకి చేయకూడదని అంటారు కదా, మరి దాన్ని ఎలా తీసుకోవాలి మేడం? అది ఎట్లా ఏంటండి అంటే మన అంటే మన భావన అంటే మనకు మంచి అనిపించిందే మనం ఎదుటి వాళ్ళకి చేయాలి అలాగా అంటారు కదా మేడం, మరి అది కాదండి, ఎలా తీసుకోవాలి అంటే? ఆయనకి ఇదే వచ్చింది అని అనుకోవడం ఎందుకు? మీకేమో దుఃఖం వచ్చింది, మీ ఎదురుకుండా వాళ్ళకి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయినప్పుడు దుఃఖం వస్తుందా మీకంటే? వాళ్ళు అదే స్థితిలో ఉంటారా? మీరు ఎక్కడో పక్కకి వెళ్ళిపోతున్నారు విషయం. మీరు మీకున్నవన్నీ ఎదుటి వాళ్ళకి ఆపాదిస్తున్నారు అంటున్నాను. అవును, అదే జరుగుతుంది కదా మేడం ప్రస్తుతం దానికి కూడా. ఇంకొకటి ఎందుకు ఇక్కడ? మన భావాలన్నీ, మనం ఏ ఫీలింగ్స్ తో ఉంటామో ఎదుటివాడు అదే ఫీలింగ్స్ తో ఉన్నారనుకుంటాం. మీకు అవమానం అయింది అనుకోండి, పక్కన ఉన్న మహర్షికి అవమానం అయిందని భావిస్తాం, ఆయన అవమాన బాధపడుతున్నాడని. అలాంటి అకేషన్ వచ్చినప్పుడు. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది. అంటే ఒక అకేషన్ లో మీరు ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు, ఆ పక్కన ఉన్న మహాత్ముడు కూడా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడని ఆపాదిస్తాం. మీరు అది అర్థమైనప్పుడు మరో దానికి ఎందుకు వెళ్తున్నారు మీరు? అర్థం అవకే కదా. నేను అనేది అర్థమైందా మీకు? అంటే ఈ టాపిక్ అర్థమైంది అనుకోండి, ఆ టాపిక్ మీద మాట్లాడతాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీకు లైవ్ అయిపోయిందా, ఇంకా ఉందా? ఏం లేదు మేడం, అంటే అంటే మనకున్నదే ఎదుటి వాళ్ళకు ఉన్నది అని అనుకోవడం, అది రాంగ్ అనేది అనుకోవడం కాదు, ఉంది తెలుసుకున్నాను. అని మనం ఇంకా ఇంకా టేక్ ఇట్ గ్రాంటెడ్, దానికి ఇంక నిస్సందేహంగాను సత్యం అన్న భావనలో చూస్తారు. అదొక పెద్ద దోషం మనందరికీ. అది అది నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. అది ఆ దోషంలోంచి బయటపడాలి కదా. అందుకే ఆయన ఇదంతా కూడా అంటే మీ మనోభావమే, మనఃప్రవృత్తులే అని చెప్పారు. నీ ప్రశ్నలు కూడా అలాంటివే అని. తర్వాత అది చెప్పండి. ఏంటి మీకు అర్థం అవుతున్నారా? మీకు నేను ఎంత గట్టిగా చెప్పినా అర్థం కావట్లే. ఏం లేదు మేడం. ఇంకా అంతే, అంతే మేడం. ఓకే మేడం. ఆపాదన మనలాగే వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటాం.
అంటే మనకంటే ఇంకొక స్థితి ఇంక మనకి తెలియదు కనుక అదే స్థితిలో వాళ్ళు ఉంటారని తీసుకుంటాం. వీళ్ళు ఆ ఫోటో కోసం కలవరపడుతున్నారు, ఆయన కలవరపడ్డాడని అనుకుంటున్నారు. ఈ దోషం ప్రతిసారి జరుగుతుందా లేదా అది చూడండి ముందు. ఇంకా పైగా జరుగుతుంది మేడం. మనం అనుకుంటున్నాం అని కూడా తెలియదు, అదే సత్యం అని భావిస్తాం. నాకు అనిపించింది కనుక వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. అది అది ఒక చాలా పెద్ద పొరపాటని కూడా మనకు తెలియదు. అట్రిబ్యూషన్ మనకు తెలియకుండా ఇంకా దానికి అహం జోడించి అదే రైట్, నా బుర్రలోకి వచ్చింది కనుక అదే రైట్ అన్న అహంకారంతో ఉంటాం. తర్వాతది చెప్పండి. అదే రాముల వారు సీతాన్వేషణలో ఘట్టం వివరించారని అది చెప్పాడు కదా. అంటే అదేంటండి అలా దుఃఖిస్తున్నాడు, అతను పూర్ణ పురుషుడు కదా అని పార్వతీదేవి అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళు పరీక్షించి ఆయన అని అంటాడు. ఆయన దుఃఖించినా ఆయన పూర్ణుడే అని. అవును మేడం. అలాగే భగవంతుడు ఏంటంటే అదే ఆ అరవిందాశ్రమంలో అమ్మని ఆ మీరేమో నిజస్వరూపంతో గోచరించి తలపులన్నీ కట్టేసి మనసును శూన్యంగా ఉంచుతాము, కానీ నాకేమీ కూడా కనపడటం లేదు అని ఆవిడ బదిలిచ్చింది. అప్పుడు ఆ అరవింద మాత, నీ యత్నం సరి అయినదే, శక్తి ఊర్ధ్వ నుంచి కిందకి పోయి తరలి వస్తుంది, అది నీకే అనుభవం అవుతుంది అన్నారు. మనుషులందరికీ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలా చెప్తూ ఉంటారు కదా. ఆ తర్వాత ఏమిటని అడిగాయి. ఆ తర్వాత ఏమిటని అమ్మని అడుగుతా, ఆ మదర్నే అడగాలి. చెప్పండి, దానికి సమాధానం ఏం చెప్పారు మహర్షి? మీరు వినలేదు ఇవాళ. నువ్వు నువ్వుగానే ఉండు, కిందికి దిగి వచ్చేది గాని ప్రత్యక్షమయ్యేది గాని ఏమీ లేదు. అహమికను వర్ణించడం ఒక్కటే నువ్వు చెయ్యాల్సింది. ఉన్నదేదో సదా ఉన్నదే, శూన్యమన్నావే దాన్ని చూసేది నీవు, చూడడానికి నీవు అక్కడ ఉన్నావు. నీవు వేచిందెందుకు? ఏదో చూడ్డానికి, చూడలేదన్న చూడవలనన్న అపేక్ష, చూస్తే ఏమో లబ్ధి ఉంటుందన్న ఆశ, ఇవన్నీ అహమిక ఆటలు. నీవు అహంత వలలో చిక్కుపడ్డావు. వీటిని అన్నింటినీ అన్నది అహమికే, నీవుగా. నీవుగా ఉండు, అంతకు మించి చేయవలసింది లేదు అని సమాధానం ఇచ్చాడు. మనస్సు యొక్క పోకడలన్నీ నా పోకడలని భావించడం అదనమాట. ఉమ్. ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా శారద గారు? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అదే మేడం, అంటే ఫస్ట్ తీసుకుంటే అంటే ప్రతిసారి ఎప్పుడు అంటే మళ్ళీ పుట్టడానికి అవసరం లేని స్టేజ్కు వెళ్ళ రావాలి, మళ్ళీ మళ్ళీ అంటే అహం అనే అది పెట్టుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ పుడుతున్నాము అనేది చెప్తున్నారు మేడం ఇక్కడ. ఉమ్, తర్వాత ఇంకొకటి, అది సీత పార్వతీదేవిని శివుడు అన్నది కూడా అక్కడ, నువ్వు నిజంగా సీత వేషంలో అక్కడ పార్వతీదేవి వెళ్ళినా కూడా అంత దుఃఖంలో ఉండి కూడా అక్కడ పసిగట్టాడు రాముడు. అంటే డిట్టు ఆమెలాగానే రెడీ అయిపోయినా కూడా కనుక్కోగలిగినాడంటే అది సామాన్యమైనది కాదు కదా. అది అది ఒక ఒక అంటే పూర్ణంగా ఉన్నప్పుడే అలాంటివి సాధ్యం అవుతుంది. అంటే అక్కడ మనిషిగా పుట్టినందుకు దుఃఖిస్తున్నాడు, దుఃఖించి సీత కోసం వెతుకుతున్నాడు. కానీ ఇక్కడ మరో సీతమలాగా రూపంలో వెళ్ళినా కూడా అక్కడ సీత సీత కాదు అని కనుక్కున్నాడు. అంటే అది పూర్ణంగా ఉన్నాడు రాముడు అని అని చెప్తున్నట్టు అనిపిస్తుంది మేడం. అంటే దానివల్ల పూర్ణంగా ఉన్నాడు అనేసి రాముడు చెప్తున్నట్టు, అదే శివుడు చెప్తున్నట్టు అనిపిస్తుంది మేడం. అంటే దానికి కావాలంటే నువ్వు వెళ్ళు అన్నా కూడా పార్వతి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరీక్షిస్తే కూడా అక్కడ నిజమైంది కదా మేడం. పూర్ణుడు అనడానికి అక్కడ నిజమైంది అనేది తెలుస్తుంది మేడం. తర్వాత అదే ఇంకా ఇది కూడా అంటే మనకు వచ్చిన
కళ గురించి చెప్పినప్పుడు కూడా మనకి ఏదొస్తే అది మీకు వచ్చిందా అంటే ఎంత ఇమ్మీడియట్ గా, అంటే అక్కడ రమణ మహర్షి స్థాయి వేరని తెలిసి కూడా మనకి ఏదైనా వచ్చిందనుకో వెంటనే అనేస్తాం కదా మేడం. అయ్యో నాకు ఇలా అనిపించింది, నీకు అలానే అనిపించిందా? అక్కడ ఉన్నది భగవంతుడి స్టేజ్ లో ఉన్న వ్యక్తి అనేది కూడా మర్చిపోయి అతనికి వచ్చింది అంటే ఇతనికి వచ్చింది అతనికి రావాలని తెలియదు. కానీ ఇంకొకటి మేడం, మనం అంటే కొన్ని దత్తుల వారి చరిత్రలో, గురు చరిత్రలో చదువుతాం కదా మేడం, దత్తుడు వాళ్ళ ఇంటికి భిక్షం వస్తున్నట్టు అందరికీ అదే దాంట్లో కళ్ళలో వచ్చి చెప్తాడు కదా మేడం. అంటే అది మనుషులు కాబట్టి మనకు, అంటే అది దైవలీల కాబట్టి అది జరిగింది. ఇక్కడ మనిషికి ఆయన వచ్చినది భగవంతుడికి సంకల్పించాడు కనుక ఆపాదించాలి. జరిగింది. దత్తాత్రేయుల వారు అక్కడ సంకల్పించారు కనుక జరిగింది. సంకల్పించాడు. ఇక్కడ మనిషే అక్కడ భగవంతుడు గురువు స్థానంలో ఉన్న వ్యక్తికి నీకు అలా వచ్చిందా అంటే అలా ఆపాదించేస్తాము. ప్లస్ మళ్ళీ ఆ కళను కూడా మీకు వచ్చిందా అని అడగడం అనేది, అంటే అక్కడ అజ్ఞానానికి చాలా క్లియర్ గా తెలుస్తుంది మేడం. అంటే అజ్ఞానము అనేది జ్ఞానం క్లియర్ అని గా అంటే అర్థమవుతుంది. మనస్సు యొక్క రేంజ్ లోని మనోవృత్తులే ఇవన్నీ ఏను అని చెప్పారు. అంటే మనస్సు యొక్క పనులే ఇవన్నీ. మనసు అనుకుంటాం, మనం ఏదైతే అనుకుంటామో అది నిజమేమో అనుకుంటాము, అది ఏమో కూడా కాదు, ఇది నిజమే. అవుతుంది, ఇవన్నీ ఏమో అని అన్నారు. నిజము అని అనుకుంటాం. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ అలాంటి కల్పితాలే అహంకారం అన్నమాట. అక్కడ అనేది నేను అనుకున్నా, నాకు వచ్చింది గనక అది తప్పకుండా మహర్షికి వచ్చేస్తుంది. అలా వచ్చేసి అని కాదు, మనం మామూలుగా మనం తోటి వాళ్ళకు కూడా అట్లే అనుకుంటాం. నాకు ఇప్పుడు దుఃఖం వచ్చింది దానివల్ల కాబట్టి మీకు అట్లే వచ్చింది. ఒకవేళ రాలేదనుకో దాన్ని మళ్ళీ బ్లేమ్ చేస్తారు. రాకుంటే మనకు వచ్చిన ఆలోచన ఎదుటి వాళ్ళకి రాకుంటే మళ్ళీ దాన్ని బ్లేమ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక దారిలోకి తీసుకెళ్తారు. అలానే జరుగుతుంది. అంటే మన మన సమాజంలో అయితే అలానే జరుగుతుంది. మనకు వచ్చిన ఫీలింగ్ ఇంకోరికి రావాలి, అదే ఇక్కడ రాలేదనుకో మనకి ఇది మనస్సు దోషాల్లో ఆపాదించడం అనేది ఎక్కువ. అది అవునవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అంటే ఫాదర్ మదర్ ఎవరైనా చనిపోయినప్పుడు కొంతమంది పిల్లలు చాలా ఎగ్జైట్ అయిపోయి ఏడుస్తారు, కొంతమంది ఏడ్చారు. అక్కడ ఏం చేస్తారు, వాళ్ళ స్థాయి అంటే వాళ్ళు కొంచెం నిగ్రహించుకునే శక్తి ఉంది అలా అనుకోరు మేడం. వాడికి ఇంకా నెగిటివ్ గా బ్లేమ్ చేసేస్తారు. వాళ్ళకి ఏమైనా ఉంటే కదా, మానవత్వము ప్రేమ అభిమానం అన్నీ ఉంటే కదా, ఇంకేం వాళ్ళ అవసరం అయిపోయింది, తండ్రితో బాధ్యత అయిపోయింది, ఇట్లా అన్ని లేనిపోయినవన్నీ అబాండాలు వేసేస్తారు. మీరు ఏం అక్కడ చేస్తున్నారంటే అది వాళ్ళకు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఆ బబాండాల యొక్క అవును వర్ణన అంతా అక్కర్లే. అవన్నీ మనుషుల మనసులో వెళ్ళి తెష్టపేసి కూర్చుంటాయి. ఏం ఇక్కడ మనం ఏంటంటే అవునవును మనస్సుకి ఆపాదించే ఒక పవర్ఫుల్ గా ఆపాదించి అదే సత్యం అనే దాంట్లో జీవిస్తున్నాం. అవునవును అది అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మీరు ఎక్కువ హైలైట్ చేశారనుకోండి, మా అందరి మనసులో వచ్చి కూర్చుంటాయి. ప్రజలు ఏంటి ఏంటి అంటే అంటున్నారు అన్నది అంత అవసరం కాదు. మనం ఆపాదిస్తున్నాం అన్నది ఇప్పుడు ముఖ్యం కదా. అవునవును మనస్సు దోషాల్లో అదొకటి. అలాగే భగవంతుడు కూడా ఆకలేస్తుందని ఆపాదించి ఆయనకి భోజనం పెడతాం. ఆయనకి దాహం వేస్తుందని ఆపాదించి నీళ్ళు ఇస్తున్నాం. ఆయన మనిషిగా ఆపాదించి కాళ్ళు కడుక్కోమంటాం. ఇవన్నీ ఆపాదనలే కదా. అవును ఏమంటారు? చేతులు కడుక్కోమంటాం. మనం మధ్యలో భోంచేస్తూ ఉంటే మనం నీళ్లు తాగుతాం. చాలా మంది నీళ్లు తాగని వాళ్ళు ఉన్నారు. అందుకని మధ్యలో ఆయనకి భోజనాన్ని మధ్యలో నీళ్లు పెడతాం. అంటే మనకున్నవన్నీ ఆయనకు ఆపాదిస్తాం. పైగా దానికి ఒక పూజ అని పేరు. మొట్టమొదటి ఇది విన్నప్పుడు ఎలా అనిపించిందంటే, అసలు ఫస్ట్ దోషం ఏంటంటే భగవంతుడిని పరిమితం చేయడం. రెండో దోషం ఏంటంటే నాకున్నవన్నీ ఆయనకు ఉన్నాయని ఆపాదించడం. ఇంకా ఆపాదించుకున్నామని కూడా తెలియకుండా దానికి తగ్గట్టుగా రియాక్షన్. ఇది ఇలా మనం ఆడుకుంటూ ఉంటాం. దీనికి ఒక పూజ అని పేరు పెడతాం. ఓ 16 ఉపచారాలు అంటాం. ఇదంతా ఆపాదనే కదా. నాకు ఆకలేస్తున్నాను కనుక ఆయనకు ఆకలేస్తుంది. నాకు నిద్ర వస్తున్నాను కనుక. అసలు భగవంతుడు పరబ్రహ్మతత్వం అన్నదానికి అక్కడ ఏముంటుంది? అన్నిటికీ అతీతం. కానీ మనకున్నవన్నీ అక్కడ ఆపాదిస్తాం. కాదా? మీకు అర్థమవుతుందా?
అర్థమవుతుంది మేడం. ఇప్పుడు మనం నిత్యం చేసే షోడశోపచారాలు అదే కదా మేడం చేసేది. మీరు చెప్పేది 16 అన్ని అంటే చేసేది. షోడశం 16 అంటాం. ఈ 16 రకాలు అవునవును. ఆపాదిస్తాం అక్కడ. అదే అదే మేడం మీరు అన్నట్టు పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, ఆపాదించి నైవేద్యం, దానికి ఒక పెద్ద రంగు అంటే కలర్ వేసుకుంటాం. అది పూజ అని. అందుకే తత్వ విధానంద గారు ఏమన్నారు, అందులో ఉన్నవన్నీ మీకు అర్థమవుతే పూజ ఆ చెయ్యరు అన్నారు. ఎందుకంటే మీకు ఆ భగవంతుడు వీటన్నిటికీ అతీతమైన స్థితి అని తెలిసాక నువ్వు ఒక మానవుడు అయ్యా, నీకు నాలాగే నిద్ర వస్తోంది, నీకు నాలాగే ఆకలేస్తోంది అని మనం అంటున్నామంటే అది ఆయన్ని పూజించడమా తక్కువ చేయడమా? చెప్పండి. అవును. మీరు ఇప్పుడు రామబుద్ధుడి గారిలా సైలెంట్ అయిపోయారేంటి? లేదు మేడం. అంటే ఇప్పుడు మరి మీరు అన్నమయ్య, అంటాను ఈ రామదాసు ఒక్క వాళ్ళంతా పాయింట్ ని చేశారు మీరు కదా. చెప్పండి. ఆయన అనంతమైనటువంటి వాడు, ఒక రూపానికి అతీతమైన స్థితిలో ఉన్నవాడు, సంపూర్ణుడు. ఆయనకి ఆకలేయడం ఏంటి? ఆయనకి నిద్ర రావడం ఏంటి? అవునా? అవును, అది కరెక్టే. అల్ల వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఇక్కడ మాట్లాడకండి. మీరు మీ బుద్ధితో చెప్పండి కదా. ఆయన సంపూర్ణుడే, అన్ని దాటిన స్థితి కదా, అది అనంతమైన స్థితి కదా, అంతేనా? అవును, అక్కడ అవునవును, ఆకలి నిద్ర ఉంటాయా? చేతులు కాళ్ళు కడుక్కోమండం ఏమండి? అవును. ఇది హాస్యాస్పదంగా లేదా? నేను చేస్తున్నాను కనుక హాస్యాస్పదం అంటారా అని మీరు సైలెంట్ అయిపోయారు. అలా కాదు మేడం. అది ఏం చెప్పాలో తెలియని స్థితి మేడం. అది సైలెంట్ అయిపోవడం మీకున్న కాదు, అది ఏం మైండ్ తో ఇప్పుడున్న పాయింట్ ప్రకారం చెప్పండి. అక్కడ వాళ్ళు అలాగా మీరు చేస్తున్నారు సంవత్సరాల తరబడి, అది కాదు ఇక్కడ పాయింట్. అది హాస్యాస్పదం ఏందేనా? కరెక్టే మేడం. అంటే ఆది అంతం లేని వ్యక్తికి మనం తీసుకొచ్చి అన్ని ఇంకా తీసుకొని ఒకటేంటంటే ఆయన చేస్తాం. రూపానికి అతీతున్న ఒక రూపంలోకి పెట్టాం, ఆయన గుణాతీత స్థితి ఉన్న ఆయన గుణాలు కల్పించాం, బలహీనతలు కల్పించాం. ఇదంతా ఆయన్ని తగ్గించడమా, ఆయన్ని స్తుతించడమా? ఏం రామబుద్రి గారు వింటున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా మైక్ నుంచి? వింటున్నాను మేడం. కదా, అది హాస్యాస్పదమేనా? అంటే ఇప్పుడు మనం వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా వ్యక్తం చేయాలి కదా అలా మేడం. అది 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 కాదండి, నేను అది అనే పాయింట్ ని మీరు వినండి. అసలైన ఆత్మతత్వం అనేది ఏంటో కొంచెం మనం అర్థం చేసుకున్నాం కదా. దానికి రూపాన్ని కల్పిస్తున్నాం. అది తక్కువ చేసినట్ట, ఎక్కువ చేసినట్ట? అవన్నీ కాదు తక్కువ ముఖ్యం చేసినట్టు. కదా. ఆయనకి గుణాలు ఉమ్. ఆపాదిస్తున్నాం. అది తక్కువ చేసినట్ట, ఎక్కువ చేసినట్ట? అదే మేడం, ఆయన గుణాతీతుడు, రూపాతీతుడు, అన్నిటికీ ఆయనకి అతీతమైన. ఆకలేస్తోందని, నిద్ర వస్తోందని, కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, ఇవన్నీ మనకున్నవన్నీ అక్కడ ఆపాదిస్తున్నాం కదా. నేను అన్నది మీకు అర్థమైందా? అర్థమైంది మేడం. అసలైన భగవతత్వం అవాంగ్మానస గోచరం, అంటే మనస్సుకే అగోచరం. అది వాక్కుతో వర్ణించలేం, దానికి ఒక రూపం లేదు. అంటే ఏమిటి చేస్తున్నాం? ఆయనని పరిమితం చేసేస్తున్నాం కదండి. నా నాకున్న పరిమిత గుణాలన్నీ ఆయనకు ఆపాదిస్తున్నాను, అంతేనా? అవును మేడం. అది ఎందుకు చేశారు, ఎవరు తెచ్చారు, అవన్నీ మీరు జస్టిఫై చేయకండి. మీరు ఉన్నది ఉన్నట్టు చూడండి. ఏమంటారు? అవును మేడం. మనం 2.5 ఏళ్ళు 3 ఏళ్ళే ఏమి నేర్చుకుంటున్నాం అంటే పరమాత్మ తత్వం అన్నది అన్నిటికీ అతీతమైనది. దాని రూపం అన్నది లేదు, అదొక రూపానికి పరిమితమై లేదు. అలాంటి దాన్ని ఒక రూపంలో ఉన్నావయ్యా, నీకు నిద్ర ఉందయ్యా అంటే అది పూజించడమా, తగ్గించడమా? శారద గారు చెప్పండి.
మీరు చేసినాను అది అహం ఏం వచ్చింది చెప్పాలి? అక్కడ. అలా అని కాదు మేడం, అంటే నాకు అది ఎందుకు వాళ్ళు పెట్టారు ఏం అవన్నీ చెప్పకండి. మీరు నేను అడిగిన ఆ, దానికి సూటిగా చెప్పండి. ఎవరెవరో ఎందుకు పెట్టారో అవన్నీ నాకు అనవసరం కదా. మీకు అవన్నీ తెలియదు కూడా. అవును మీరు నాకు చెప్పలేరు, మీకు తెలియదు. గుడ్డేదు చేలో పడ్డట్టు ఉమ్, చేసుకుపోవడమే తప్ప మనకి అంతకంటే ఆరిజిన్లు తెలియవు కదా. అవునా? అవునవును ఇంకా అవునవును అవన్నీ మేడం. చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తారు తెలిసినట్టు? అంటే ఆ పైగా పరమాత్మతో ఆ పైగా పరమాత్మ అంత ఎవరైతే ఆ ఉన్నా స్థితిని తక్కువ చేయడం వల్ల నీకు పుణ్యం వస్తుందిట అంటారు. అవునా? అవునవును మేడం, కరెక్టే. అసలైనటువంటి ఆ తత్వాన్ని రూపానికి పరిమితం చేసి ఆట ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాం. ఇప్పుడు ఎలా అయితే ఇంట్లో వంట చేస్తాం కదా, అమ్మని చూసి ఆ పిల్లలు కూడాను ఇదిగో అని ఆ వాళ్ళు కూడా ఏవో గిన్నెలు పెట్టి వంటలు చేస్తారు. అలా చేసుకుంటూ ఆడుకుంటున్నాం మనం. దానికి పూజని, ఆరాధనని, అసలు ఇంకా దానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు మరి అర్థం అవ్వట్లేదు నాకు. ఎక్కడి నుంచి ఫలితాలు వస్తాయండి? అదంతా ఆపాదన కాదా? ఆపాదన అనే టాపిక్ మాట్లాడుతున్నాం కదా. ఆఖరికి భగవంతుడు కూడా ఆపాదిస్తున్నాం. ఇప్పుడు రమణ మహర్షి గారిని అతను అడిగిన చెప్పినట్టే ఉంది మేడం. నాకు వచ్చింది కాబట్టి కళ మీకు వచ్చిందని ఎలా అడుగుతున్నాడో అది అందుకే అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చెప్పానండి. మీరేం చేస్తున్నారంటే అదే జస్టిఫై చేసుకోవడానికి కారణాలు చూస్తున్నారు కానీ సేమ్ ఎగ్జాంపులే కదా. అలాగే నాకున్నాయి కనుక భగవంతుడికి ఉన్నాయి అని మనం ఆపాదించి అది పుణ్యం వస్తుంది అంటున్నాం. పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా? ఆ అనంతత్వానికి ఇవన్నీ ఆపాదించడం పుణ్యం ఏంటండి? అదే శంకరాచార్యులు వారు, నువ్వు అనంతంగా ఉన్న నిన్ను నేను ఒక కోవిల్లో చూడ్డానికి వచ్చానయ్యా, నేను చేసిన పొరపాటు ఇది, నన్ను క్షమించని అడిగాడు ఆయన, జ్ఞానం ఉన్నవాడు కనుక. మనం ఏం చేస్తాం, అల్ల వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎక్కడ అలా చేశారు, ఇది ఎందుకు పెట్టారంటే ఇవన్నీ మనం దొంగ తిరుగుడు కారణాలన్నీ పెడుతున్నాం. ఆయన డైరెక్ట్ గా భగవంతుడిని అడిగాడు, నేను చేసింది తప్పయ్యా ఇది. అర్థమైందా? అవును మనం మేడం. అలా అడగం, అవును. ఎందుకంటే మనకు అహంకారం, మనం చేస్తున్నది గొప్పదని కదా. మరి శ్రీచక్రాలు అన్ని ప్రతి గుడిలో అన్ని అదే అదే ప్రతిష్టాపించినారు కదా మేడం. అవన్నీ పాపం ఆయనకి తెలియదా? అంటే శంకరాచార్యులు చెయ్యని పనులు ఎన్నో శంకరాచార్యులకు ఆపాదించారని తత్వవిధానం గారు చాలా సార్లు చెప్పారు. ఆయన రాయనటువంటి కనకధార స్తోత్రం, సౌందర్య లహరి ఇవన్నీ ఆయన రాయలేదుట. తర్వాత శంకరాచార్య పీఠాన్ని ఎక్కిన వాళ్ళు రాశారట. ఆయన దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. శంకరాచార్యులు అద్వైతమే చెప్పారు, అంటే ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్వం అని ఆ సత్యమే చెప్పారు. విన్నారా? ఇది మనం ఏం వింటున్నా చేస్తాం, మేడం. మనకే తెలియవు చాలా విషయాలు, మనం చేస్తున్నాం తెలియదు కనుక మేడం. సమర్థించుకుంటాం. అంటే అంతేనా కదా? ఎంత తెలుస్తుందంటే ఈ ఏంటండి? విగ్రహ ప్రతిష్టలు అవన్నీ కూడా శంకరాచార్యులు చేసిన వారే చెయ్యలేదుట. అని. ఆయన అలాంటిది ఒక్కటి కూడా చేయలేదుట. తర్వాత శంకరాచార్య పీఠం వచ్చిన వాళ్ళు చేశారట. ఒక శంకరాచార్యుడు కాదు కదా, అదొక పోస్ట్ అన్నమాట. అవునవును మేడం. అది పరంపర, గురు పరంపర. అది తత్వ విధానంద గారి లెక్చర్స్ లో ఘంటాపదంగా చెప్పారు. విన్నారా? వింటున్నాను మేడం. అంటే మాకు తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది మేడం. అదే అలా ఉందా, అలా కూడా ఉంటాయి అన్నట్టు ఆ, తెలుస్తుంది. శంకరాచార్య అనేది ఇప్పుడు ఇంద్రుడు ఒక పోస్టు, తర్వాత ఇంకా ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఒక పోస్టు. ఈ రోజు నరేంద్ర మోడీ, ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నారు కదా, ఎంతో మంది లేరా? పోస్ట్ అది. అవును బుద్ధుడు ఒక పోస్టు. గౌతమ బుద్ధుడికి ముందు ఎందరో బుద్ధులు వచ్చారు. అవునవును మేడం. అందుకని శంకరాచార్య అంటే ఈ శంకరాచార్య అనే అనుకోకూడదు ఇక్కడ.
ఉమ్. మరి ఒక దగ్గర అష్టావక్రుడికి జనకుడు గురువు, ఒక దగ్గర అష్టావక్రుడు జనకుడి నుంచి జనకుడికి బోధిస్తాడు. అదే అష్టావక్రుడి పోస్ట్ అనమాట. ఇంతకీ మీకు ఇప్పుడు మీరు చేస్తున్న పనికి నేను మాట్లాడుతున్నా, మిగతావన్నీ నేను అవి మీరు జస్టిఫై చేయడానికి ట్రై చేయకండి. మీ యొక్క బుద్ధితో ఆలోచించండి. ఇది చాలా అసందర్భంగా లేదు? అవునవును మేడం, కరెక్టే మేడం. నేను చేస్తున్నాను గనక రైట్ అని అలా ఆలోచించకండి. అవును, అంటే అవి కూడా తెలుసుకుంటాం. ఆకారమే లేదు ఆయనకు, తర్వాత ఆయనకి అన్నిటికీ అతీతుడు అని తెలుసు. అది తెలుసు, ఇది తెలుసు, కానీ మన పరిస్థితి ఏంది అనేది అర్థం మనకి అవుతుందండి. ఆటలు రెండూ ఆడుకుంటే గాని తెలుసు. మనకి తోచదు గనక, పుణ్యం వస్తోందని మిథ్యాభావం పెట్టుకుంటే గాని మనకి ఆత్మతృప్తి రాదు గనక ఈ పని చేసుకుంటున్నాం కదండి. పుణ్యం అంటే ఏమిటో మనకి తెలియదు, అవును, ఆ పుణ్యం ఏదో వచ్చేస్తుంది మనకి. ఎంత టైం వేస్ట్ చేస్తాము అవునవును. కదా. అది లేదు, అది తెలియదా అంటే అది కూడా తెలుసు. ఆయన అంటే కాదండి, ఏ నేను ఆకారం అనేది లేనివాడు. మనకి మధ్యలో టెంప్టేషన్ అన్నమాట. మనకి ఏదో వచ్చేస్తుందని టెంప్టేషన్ పెడుతున్నారు కదా, అవునండి. ఆ టెంప్టేషన్ కి లొంగుతున్నాం. ఏం రాంబుద్రి గారు అంతేనా కదా? ఎక్కడ మనకు వస్తుందంటే ఇన్నాళ్ళు నేను చేశాను కదా అంత గ్రేట్ కదా అన్న అహం వదిలేండి, సత్యం చూడండి. అంతేనా? అంతే మేడం. అంటే ఇంకా నేను చేశాను కనుక అది రైట్ అని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం ఓకే. అవును మేడం. అందుకే తత్వ విధానంద గారు మీకు అవన్నీ అర్థాలు తెలిస్తే అసలు మీరు చెయ్యని పూజ అన్నారు. అంటే మరి 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 మనం ఏ ఏ స్థితిలో ఇది చేయాలి మేడం? అంటే ఆరాధన కానీ ఒకవేళ అంటే మనం మన పద్ధతి ఏం చేయాలి? ఇప్పుడు ఆ పద్ధతి పూజ ఎందుకు? అవన్నీ ఏది ఇవన్నీ ఎవరు చేయమని చెప్పారండి? మనకి తోచక అంటే మరి అంటే మరి వికాసం ఒకవైపు ఏమో ఎక్కడ పరమాత్మ వస్తుంది? తత్వం ఏమిటో తెలుసు, ఏ మనం తెలుసుకుంటున్నాం ఇన్ని గ్రంథాలు ఉపనిషత్తులు చదివి. ఇంకొక వైపు దాన్నేమోని సమాధి చేసేస్తున్నాం కదండి. జ్ఞానం నిలుస్తుందా? అంటే ఇప్పుడు మనం వ్యక్తపరచాల్సిన పరిస్థితి ఏ ఎవరికి విధంగా వ్యక్తపరచాలండి? వ్యక్తపరచుకోవాలి అసలు? అవ్యక్తుడిని వ్యక్తపరచడం ఎవరికి? ఎవరికి వ్యక్తం చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇవన్నీ ఇదన్నప్పుడు మీకు మన మన మీరు మన మానసిక స్థితి ప్రతినిత్యం బాడీ నేను కాను అనే విషయం మీకు తెలిసినప్పుడు బాడీ నేనని నేను ఉంటాను అన్నట్టు ఉంది అనమాట విషయం. నేను బాడీని, ఆయన వ్యక్తుడు. ఏమంటారు? అర్థమవుతుందా నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? మనకు వచ్చింది అర్థం అవుతుంది బాడీ. మేడం. అంటే ఇక రోజు వింటున్నాము కానీ ఎంతవరకు మనం ఇదనేది అర్థం అవుతుంది. అక్కడే అన్ని అంటే అనిబిసెంట్ కి మనకి తేడా. ఆవిడ సత్యం అని తెలిస్తే ఆ సత్యం మీద ఉండేవారు. అక్కడే ఈ మహాత్ములకి మనకి తేడా. మనం ఆ సత్యాన్ని పక్కన పెట్టేసి మనకి తెలిసిన అసత్యాలనే పట్టుకుని వేలాడతాం ఏదో పుణ్యం అనే టెంప్టేషన్ తో. అనిబిసెంట్ ఒక క్లర్జీవన్ భార్య. ఆవిడకి ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళందరూ పేదలకు సహాయం చేస్తామని తీసుకున్న మనీని పేదలను ఏమీ పట్టించుకోవటం లేదని తెలిసి ఇక్కడ వీళ్ళు ఆచరించట్లేదు అని చర్చికి వెళ్ళడం మానేశారు. మీకు పాయింట్ అర్థమైందా? మనం ఇంత వింటాము, దాన్నేమో సమాధి చేస్తూ పనులు చేస్తాం. దేహం నేను అనుకోవడం వల్లే నానా ఇబ్బందులు వస్తున్నాయని మనకి తెలిసి దేహం నేననే జీవిస్తాం.
నా వాళ్ళన్న దాని వల్లే మనం ఎంతో అజ్ఞానంలో పడుతున్నామని తెలిసి నా వాళ్ళన్న దాన్ని గట్టిగా పట్టుకుంటాం. పరమాత్ముడు అన్నిటికీ అతీతమైన వాడని తెలిసి ఆయన విగ్రహానికి ఒక రూపానికి పరిమితం చేసి ఏమైనా అంటే అలా వాళ్ళకి వీళ్ళకి తెలియాలి ఇవన్నీ. నా ఎందుకు తెలియాలిట మీకు తెలియని జ్ఞానం? వాళ్ళకి వీళ్ళకి మీరు మీరు చెప్పేదేంటి? అవునా? నాకు జవాబు చెప్పండి. మీకు తెలియాలా మిగతా వాళ్ళకి తెలియాలా? జ్ఞానం అనేది మీకు రావాలి కదా. మీకు వచ్చిన జ్ఞానం నలుగురికి వ్యాపిస్తుంది. సమాధానం చెప్పట్లేదు మీ ఇద్దరు. ఏం శారద గారు, మరి అంత శంకరాచార్యులు సారీ ఎందుకు అడిగాడు? నన్ను క్షమించవయ్యా అంటూ, ఇది సత్సాయి బాబా గారు డైరెక్ట్ గా చెప్పుగా విన్నాను లెక్చర్. నన్ను క్షమించవయ్యా, నేను 2 తప్పులు చేశాను. ఒకటేంటంటే నువ్వు అనంతమైన స్థితిలో ఉన్న అనంతమైన స్థితి అయిన నిన్ను ఒక కోవిల్లో చూడడానికి వచ్చానయ్యా, నిన్ను పరిమితం చేసి. అది నేను చేసిన తప్పు అన్నాడు. అది తప్పే అయితే మరి మీరు చేస్తున్న ఇవన్నీ కూడా ఆటలేనా? చిన్నపిల్లలు సాంబార్ వండినట్టు అన్నం వండినట్టే కదా మన ఆటలు. అవునవును. దానికేమోని ఒక పెద్ద మా అల్ల వాళ్ళు చెయ్యరండి అంటే అల్ల వాళ్ళు ఆటలాడరు, నేను ఆడుతున్నానని దానికి అహంకారం పెంచుకుంటున్నాం కదా. అవును. ఏమి ఇద్దరు మాట్లాడటం లేదు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు మేడం. తెలియదు. జస్టిఫై చేసుకోవడం తెలియట్లేదా, లేకపోతే సత్యం తెలుసుకోవడం ఇష్టం లేదా? సత్యం సత్యం తెలుసా అంటే తెలియదా అంటే తెలుసు. అన్ని వింటున్నాం, ఇన్ని క్లాసెస్ లో వింటున్నాం. నేను వినడానికే అనేది లేదు దానికి అనేది. మనం ఏమి నేను నమ్మికూడదు. మనకి పుణ్యం అనే దానికి ఏది ముఖ్యమో అది పట్టుకోవాలి అంతేనా? ఆ భగవంతత్వం అనంతము ఇవన్నీ ఏదో మాట వరుసకే, అవి ఏం నమ్మకూడదు అంతే కదండి మన పద్ధతి. అంటే ఇప్పుడు ఈ క్లాస్ లో అది కూడా విన్నాం కదా, స్వర్గం నరకం అనేవి కూడా, అవి కూడా పర్మనెంట్ ఏం కాదు. అవి కూడా మళ్ళీ మనకు అవి అక్కడ టైం అయిపోతే మళ్ళీ పుడతాము, మళ్ళీ ఏ విన్నా జరుగుతుంది అనేది మన కూడా అర్థమవుతుంది. టెంప్టేషన్స్ మన పుణ్యం మనకు ముఖ్యం అనే స్వార్థంతో కదా మనం ఉంటున్నాం. ఏమంటారు? ఆ పుణ్యం ఏమిటో అవునవును. మనకి తెలీదు. ఎవడో చెప్పాడు నీకు పుణ్యం వస్తుందని, వాడు దానికి ఇంకొకటి కథ రాస్తాడు. వీటిని మనం పురాణాలు అంటాం. మరొకడు మరో కథ రాస్తాడు. నువ్వు సగం ఉపవాసం చేసి ఏమైనా మంచినీళ్ళు తాగేవో నీకు ఇలా అయిపోతుందని. ఇవన్నీ ఆఖరికి మన యొక్క హిందూ ధర్మం అయిపోయే గనక అంతగా దిగజారిపోయింది. అందుకే మన వాళ్ళకి నీ ధర్మం ఏమిటి చెప్పిందంటే, ఇదిగో ఈ పడుకోబెట్టడం తిండి పెట్టడం ఇదే నాకు చెప్పింది. వాడిని తిండి పెట్టి నాకు నచ్చినవన్నీ తీసుకుని తింటాను. అందుకనే వివేకానంద హిందూయిజం ఈజ్ ఇన్ ద కిచెన్ అన్నాడు. ఎవరెన్నంటేనేంటి, నా పుణ్యం నాకు ముఖ్యం కదండి. ఏమి రామపుత్రుడు గారు శారద గారు జవాబు చెప్పట్లేదండి. ఏం చెప్తున్నా కదా, ఏం చెప్పాలో తెలియట్లేదు అన్ని. ఏం మేడం చెప్పాలో ఒక్క తెలియదు. సందేహం అడగచ్చా? ఆ, ఆ, మేడం ఆ. ఒక్క సందేహం అడగచ్చా? ఇవన్నీ అల్ల వాళ్ళు ఎలా పెట్టారు అవన్నీ నన్ను అడగండి. నేను అవన్నీ కావాలంటే ఇంకోసారి మీకు గ్రంథాలు ఇస్తాం. కానీ మీరు మీ యొక్క సందేహం అడగచ్చా మేడం? అడగండి. ఇప్పుడు మనకి ఈ తత్వము పెద్ద పెద్ద స్వామీజీలు వీళ్ళందరికీ కూడా ఈ ఆధ్యాత్మికత అంతా అదే వద్దన్నాను, తెలిసింది. అలా మాట్లాడకండి. మీ యొక్క రీజనింగ్ వాళ్ళ సంగతి వదిలేయండి. ఇక్కడ మనం అలా అంటే భ్రమపడి కాదు అనుపమ గారు. మీకు పెద్ద పెద్ద కాదు, మీరేం తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు మీలో ఉన్న ఆత్మస్థితి చాలా గొప్పదే. మీ అది ఆత్మస్థితితో ఇప్పుడు అది కరెక్ట్. నన్ను దయచేసి అలాంటివి అడగండి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళని అడగండి. వాళ్ళన్నీ అదైతే ఆ తత్వ విధానంద గారు చెప్తూ ఉంటే చాలా అంటే వాళ్ళందరూ మళ్ళీ వినండి వినండి. పూజలు అవి అంటున్నారు కదా, ఏమిటి అని. అంటే తత్వ విధానంద గారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే పూజారులందరూ వచ్చి మీరు మా ఇన్కమ్ పాడు చేస్తున్నారు అని తిట్టారు. వాళ్ళకి అదే. వచ్చిన ఆదాయం. ఓకే 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 ఓకే
వాళ్ళందరూ ఎందుకు ఇలాంటి పూజలు అవన్నీ చేస్తున్నారు అనేది డౌట్ అన్నమాట. అదే వాళ్ళకి ఇన్కమ్ బాగా ఉంటుంది. అది ఎవళ్ళు కూడా ఆత్మతత్వం తెలుసుకోవడానికి గాని నిజమైన సత్యానికి గాని ఇవన్నీ పద్ధతులు కావని మనకి అన్నిటిలోని ఓకే. చెప్పారు. కానీ మనం అదే చేస్తాం. అదే ఎందుకంటే మనం కూడా స్వార్థంతో, అంటే స్వార్థానికి ఫీడ్ చేయడానికి అలవాటు అయిపోయాం. ఆ అదే అనంతమైనటువంటి ఆ తత్వం సత్యం పట్ల తపన కంటే మనకి స్వార్థం పట్ల తపన ఎక్కువ ఉంది. అంతేనా కాదా? అదే. అవును అవును నచికేతుడు కదా చిన్న వయసులో వెళ్ళి యముడిని అడుగుతాడు, ఏమయ్యా ఆ చావు తర్వాత ఏది సత్యం అది చెప్పు అని అడిగాడు. మనకెందుకు రావు ఆ ప్రశ్నలు? ఏది శాశ్వతమైందో అది దానికోసం చెప్పంటే, నీకేమో ఇది ఇస్తాను అది ఇస్తాను, నీకు రాజ్యం ఇస్తాను, నీకు ఎంతో మంది నర్తకుల్ని ఇస్తాను, ఎన్నో పశు సంపద ఇస్తాను, అంత వద్దు నాకు, నాకు అదేదో ఆ సత్యం చెప్పని అడిగాడు. మనలో అలా ఉందా? అది కూడా మేము గ్రూప్ లో చదివాం. యముడు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా నాకేం వద్దంటాడు ఆయన. చిన్నవాడే, కుర్రవాడు. మనం వాళ్ళ టెంప్ట్ అవుతున్నాం అండి. అక్కడ వచ్చింది ఏంటంటే వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు టెంప్ట్. మనకి ఆ సత్య తపన కంటే ఇదే మనకి ఎక్కువ ఇష్టం. చూడండి, అలవాటు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఇంత గొప్పవాళ్ళం మనం, ఇంత సిల్లీ పనులు చేస్తున్నామా అని చెప్పుకోలేము. కానీ సిల్లీ కాదు, అలా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మనం దానికి సర్టిఫికేట్ ఇస్తాం. అందుకే మీ బుద్ధితో ఆలోచించండి. మీ అలాంటి ఆలోచించిన మహాత్ములు ఎందరినో మీకు చూపిస్తాను. వీళ్ళని వాళ్ళని ఇక్కడ పూజారులని మీరు చెప్పకండి. పీఠాధిపతులు కూడా వచ్చాడట ఆయన ఇలా చెప్తూ ఉంటే. అంటే శాస్త్రంలో లేని విషయం అయితే నాకు చెప్పండి అన్నట్టు ఆయన. ఇదంతా శాస్త్రం ఎక్కడ ఇలాంటివి చెప్పలే. నువ్వు ఆత్మవై ఉన్నావు. ఇప్పుడు రమణ మహర్షి రిపీటెడ్ గా అదే మనకి అట్టే తీసుకెళ్తున్నారేమో. ఆయనకి అజ్ఞాన, ఆయనకి ఇవన్నీ తెలియవా? ఆఖరికి రమేష్ చెప్పాడు, సత్యసాయి బాబా కూడా ఆత్మజ్ఞానమే చెప్పినా వీళ్ళందరూ అది పట్టుకోలేదని. మనకి ఏమిటి అయితే మనం ఎక్కడున్నామో అక్కడే మనం ఇంద్రియ సుఖాలు, శరీరం నేను అన్న భావనలో ఉన్నాం కనుక అవే పట్టుకుంటున్నాం. అది వదులుచుకోవడం ఇష్టం లేదు కనుక కదా. అంతేనా కాదండి? అలా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు. ఇప్పుడు మనకి అంతకంటే గొప్ప గొప్ప మహాత్ములు చెప్తే మనం ఎందుకు వినట్లేదు? వాళ్ళని కోట్ చేస్తే నేను వీళ్ళని కోట్ చేస్తాను. సకల శాస్త్రాలు తెలిసి సమస్తం తెలిసినటువంటి రమణ మహర్షి గాని, జిడ్డు కృష్ణమూర్తి గారు గాని, మైత్రేయ అవతారమైన మహాత్ములు గాని ఇలాంటివన్నీ ఎందుకు చెప్పలేదు? వాళ్ళందరూ ఏం తెలియని వాళ్లే ఈ పూజారుల కంటే. ఏమండి, రాంబుద్ధుడి గారు మాట్లాడటం లేదేంటి? ఏమైనా పనిలో ఉన్నారా ఇవాళ? ఇక్కడ హాఫ్ ఆ పని హాఫ్ ఇక్కడ చెవి పెట్టుకున్నారా ఏంటి? అట్లేం లేదు మేడం. అంటే ఇంకా అంటే చాలా ఉంది కదా మేడం. అంటే ఇప్పుడు మనం లాంగ్ గా ఇంకా చేస్తున్నాం కదా అనా? లాంగ్ గా సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. చాలా అంటే అర్థం ఏంటండి? అంటే ఇది అర్థం కావడం లేదు మేడం. అంటే ఎక్కడ అంటే ఆచరణాత్మకంగా తీసుకురావడానికి ఎంత ఇది చేయాలి అనేది అర్థం కావడం లేదు. అంతే నా ఇవి విషయం సులువుగా ఏంటంటే. ఉన్నాయి కదండి. టెంప్టేషన్ వీలుగా ఉన్నాయి కదా. ఇంకేదో లాభం వస్తుంది అంటే మనకు చాలా టెంప్ట్ అవుతున్నాం. అంతే మేడం. ఆ టెంప్టేషన్ మనకు ఉంది కనుక ఇలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నాం. వస్తుందో లేదో కూడా మనకు తెలియదు. అవును ఎలా మేడం. చూపిస్తున్నారు? ఆ సత్యం ఒప్పుకుంటారా? వస్తుందో లేదో మనకు తెలియదని. 100% కరెక్ట్ మేడం.